ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం తీసుకొచ్చే ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ కొందరు వైసీపీ నేతలకు పాడియావుగా మారింది. జగన్ అండతో ఎండీసీ నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు. ఇటు అప్పులు పెట్టడం, అటు బైరాటీస్ ను తరలించుకుపోవడం, ఇలా వారికి నచ్చినట్లుగా సంస్థను వాడుకుంటున్నారు. కడప జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత 2008 నుంచి ఎండీసీకి 50 కోట్లు అప్పు చెల్లించిన విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. కడప జిల్లాకే చెందిన మరో వైసీపీ నేత ఎండీసీని అలాగే వాడుకొని పంగనామాలు పెట్టారు. నాటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఈ నేత 35 కోట్ల రూపాయల మేర ఎండీసీకి అప్పు పెట్టారు. 2016 నుంచి నేటి వరకు రూపాయి కూడా చెల్లించలేదు. ఇది చాలదు అన్నట్లుగా 20,000 టన్నుల ఏ గ్రేడ్ బైరాటీస్ ను క్రెడిట్ పాలసీ కింద తీసుకువెళ్లారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎండీసీకి చెల్లింపులు చేయలేదు. గత ఏడాది మార్చిలో కాగ్ ఈ అంశాన్ని పరిశీలించి ఆ నేతకు రెవెన్యూ రికవరీ నోటీసులు ఇవ్వాలని సిఫార్సు చేసింది. అయితే గనుల శాఖ మంత్రి ఓ అధికారికి సన్నిహితుడు కావడంతో నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సాహసించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా ఆ నేత హవానే సాగుతోంది. ఆ వైసీపీ నేతకు చెందిన బెరైటీస్ బెనిఫిషియేషన్ ప్లాంట్ కు 2016-22 కాలంలో ఎండీసీ భారీగా ఏ గ్రేడ్ బెరైటీస్ ను సరఫరా చేసింది. నిబంధనల ప్రకారం భారీగా అప్పు పెట్టిన కంపెనీకే బెరైటీస్ ను సరఫరా చేయడానికి వీల్లేదు. ఎండీసీతో బెనిఫిషియేషన్ ఒప్పందం ఉన్నా ఈ నియమం వర్తిస్తుంది. ఇక 2016 వరకు సమయానుగుణంగా బకాయిలు తీర్చిన ఆ నేత కంపెనీ ఆ తర్వాత చేతులెత్తేసింది.